నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉన్న అనారోగ్యం పాలైన మన ప్రజలు దిక్కుదోచని పరిస్థితులలో నీళ్లన్నీ చుట్టుముట్టి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఉన్న మనవాళ్ళందరూ ఈ రోజున అంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ క్రీడ, ఆయన యొక్క అనుభవం మొత్తాన్ని రంగరించి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టొచ్చో ఈరోజు వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఓ పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రచారం పీక్స్లో ఉంటే కేంద్రం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అని ఆయనతో బాకా విధించుకునే కార్యక్రమం జరిగింది. శుక్రవారం నాడు వీకెండ్ పార్టీలకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాష్ట్రానికి వచ్చి వారు చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదారు. ఓ కేంద్ర మంత్రి గారు, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఓ ఉప ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ప్రచారం మీద పెట్టినంత దృష్టి సహాయక చర్యల విషయంలో నత్తనడక నడుస్తుంది ఈ ప్రభుత్వాన్ని బహిరంగంగా చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు, బాధపడుతున్నాం. బాధ్యత లేని ఈ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునే దానికి అనేకమైన విన్యాసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఎక్కడ తిరగబడి మాకు ముందుగానే సమాచారం ఎందుకు ఇవ్వలేదని వారికి అవగాహన కలిగితే ఎక్కడ వెంటబడి వీళ్ళ పని పడతారనని ముందుగానే గుడ్డ కాల్చి నెత్తినేసిన చందంగా ప్రతిపక్షం మీద ఆ నెపాన్ని వేయటం కోసం నిన్నటి నుంచి ఓ ప్రయత్నం జరుగుతుంది. మేము ఇది రాజకీయ విమర్శలకు సమయం కాదు, కానీ మీ తప్పు ఇక్కడ ఉందా, వాతావరణం ఉధృతంగా జరిగిన తప్ప, లేదా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే పరిపాలన సారథ్యాన్ని వహిస్తున్న నాయకుడి యొక్క తప్పులు జరిగినాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. 28వ తారీఖు నాడు భారత విపత్తుల సంస్థ 31వ తారీఖు కల్లా ఈ విధంగా అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన మాట వాస్తవమా కాదా? అదే 28వ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఓ కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో రివర్స్ టెండరింగ్ని ఎలా రద్దు చేయాలో నిర్ణయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ మీద రివ్యూ చేశారు. కానీ జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నిస్తున్నాం. అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 డ్యాములు నీటి మట్టంకి సరిపడా నీటి నిల్వలు ఇప్పటికే ఉండినప్పుడు, పైనుంచి వరదలు వస్తున్నప్పుడు వాళ్ళు గేట్లు ఎత్తితే కృష్ణా నదిలోకి నీళ్లు వస్తే
ఎందుకు బ్యాక్ వాటర్ మెకానిజం మీరు చేయలేదని చెప్పి అడుగుతున్నాం. క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. బుడమేరు నుంచి గేట్లు ఎత్తే కార్యక్రమం 31వ తారీఖు నాడు చేస్తాము అని బుడమేరు డిఈ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. You know her journey, completely her journey, you know that. The moment she led, along with Bajrang Punia ji and other wrestlers, they took up their cases of self-respect, decency in their field, which is totally denied by the Wrestlers Association of India. Entire country stood with him, her, and these people. We, Indian National Congress, I proudly say that Rahul Gandhi ji, Priyanka Gandhi ji, Mallikarjuna Kharge ji, all senior leaders and all leaders of India Alliance also stood with her, stood with them for their genuine causes, for fighting against the injustice which happened to them. Not only they stood for their field, they fought for the Kisan of this country. You can witness that. When Kisan agitation happened, they are there with the Kisans. They fought for Agniveer. When they are in great difficulties, this is the social commitment of these great players, great wrestlers. That is why Indian National Congress is very proud to accept them in this party. Leaders will come through movements. These two people came through a biggest movement in this country. Now somebody is criticizing, I saw that these are all the conspiracy, Congress conspiracy. So many athletes are in different parties. So many Olympians are also in different parties. If that also a part of conspiracy. Now we are very proud that I am again telling these big stalwarts of Indian sports history led a movement. They know that which party has to trust through their experience. They completely know about that. Therefore, they chosen Indian National Congress as their party. This is what happened. Bajrang Punia ji, I don't want to introduce much because everybody knows Bajrang Punia ji, an Indian freestyle wrestler who complete in the 65 kg weight category at the 2020 Tokyo Olympics. Punia won bronze medal there. Prominently advocated farmers' cause everywhere. Now he requested, what was the request from himself? I am very much happy to say that. Our Congress President and Rahul Gandhi were also very much happy by hearing a request. He told, I need to have a platform in the party to work for the farmers of this country. Actually, it is a very, very proudful moment for us. He protested against the 3 farm laws and protested for Agniveer scheme. Punia is the only Indian wrestler to win 4 medals at the World Wrestling Championship. He won a gold medal at the Asian Wrestling Championship held in 2017 and 29. He also won gold medal in 2018, 2022 Commonwealth Games and 2080 Asian Games. He received Arjuna Award also. He is an Arjuna awardee. Therefore, we are very happy. Surprisingly, I have to show one notice to you.
బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. आनंद की क्षण है। मैं मेरे छोटे भाई हमारे प्रांत के उड़ीसा के एक अत्यंत होनहार, संवेदनशील और गुणी सामाजिक कार्यकर्ता को जो अभी राज्यसभा में उड़ीसा को प्रतिनिधित्व करते थे, अपने दक्षता के कारण, अपने आर्टिकुलेशन के कारण और अपने बौद्धिक क्षमता के कारण कम उम्र में भी उन्होंने पब्लिक पॉलिसी की दुनिया में एक अपना छाप बनाई है, अपना एक पहचान बनाई है। अत्यंत मिष्टभाषी, अत्यंत पर्सुएसिव और विचार स्पष्टता के साथ अपने विषयों को रखना, और मैं उनके बारे में इतना कहूं, सामाजिक जीवन में अपने आप में एक मर्यादा करके रहना, एक स्टैंडर्ड्स मेंटेन करना उन्होंने कम समय में एक कीर्ति स्थापना किया है। ऐसे सुजीत कुमार भारतीय जनता पार्टी में आज प्रवेश कर रहे हैं। उन्होंने अपना राज्यसभा की मौजूदा दायित्व को त्याग किया है। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की नेतृत्व, नीति, आदर्श, ऐसे पहले भी माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की प्रशंसक रहे हैं। एक प्रतिद्वंदी राजनीतिक पार्टी के सदस्य होने के बावजूद जब राज्यसभा में नहीं थे तब भी हम लोग जब कभी मिलते थे, उड़ीसा की विकास के बारे में पिछले 10 साल में जिस प्रकार के मोदी जी के प्रयास हुए हैं उसकी वो प्रशंसक रहे हैं, उसकी वो शुभेच्छु रहे हैं। उनके मन में सदैव हमारे राज्य उड़ीसा कैसे विकसित हो, विशेष करके जिस जिले से वो आते हैं उस जिले की एक मौलिक स्ट्रक्चरल रिफॉर्म हो, कृषि हो, वहां के पिछड़े समाज के लोग हों, जनजाति हो, अनुसूचित जाति हो, ऐसे लोगों की, गरीबों के कल्याण के लिए उनके मन में सदैव एक तत्परता और व्यग्रता रहती थी। आज उन्होंने बीजू जनता दल को त्याग करके भारतीय जनता पार्टी में ज्वाइन कर रहे हैं। प्रधानमंत्री जी के नेतृत्व को आज सम्मान देके ज्वाइन कर रहे हैं। मैं उनको दल में स्वागत करता हूं, उड़ीसा की ओर से स्वागत करता हूं, भारतीय जनता पार्टी की राष्ट्रीय इकाई की ओर से स्वागत करता हूं। मेरा पूरा विश्वास है सुजीत कुमार जी की भारतीय जनता पार्टी में योगदान, हमारी प्रधानमंत्री की जो आह्वान है विकसित भारत, लक्ष्य विकसित भारत में उनकी एक योगदान रहेगा। బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కానిస్టేబుల్ అన్నా, సంఘాలన్నా మాకు అపారమైనటువంటి గౌరవం అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మేము అనే వ్యాఖ్యలు వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు జరగాలి, ప్రజల పట్ల బాధ్యత పెరగాలి, శాంతి భద్రతల పరిస్థితి బాగుండాలి అనేటువంటి కోణంలో శాంతి భద్రతల వైఫల్యాలని ప్రజలకు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే హరీష్ రావు గారు చెప్తే దాన్ని అర్థం చేసుకొని హరీష్ రావు గారి మీద పోలీస్ అధికారుల సంఘం చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము వారు తప్పుడుగా అర్థం చేసుకున్నారని ఆ మిత్రులకు మేము సూచన చేస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు కొత్తగా హరీష్ రావు గారి గురించి చెప్పేది ఏమీ లేదు. ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, హోంగార్డుల సమస్యలు, పోలీసుల సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు నినదించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. కేవలం పత్రికా ప్రకటనలే కాదు, వారు అసెంబ్లీలో కూడా
ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లను అసెంబ్లీలో చాలా స్పష్టంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని అనేక విషయాల మీద వారు నిలదీసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు కొందరు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మొన్న ఖమ్మంలో వరద బాధితుల్ని హరీష్ రావు గారు పలకరించడానికి పోయినప్పుడు, ఒక మాజీ మంత్రులు వస్తున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య అనేటువంటి విషయంలో అవగాహన రాహిత్యంతో సరైనటువంటి బందోబస్తు లేకుండా కేవలం ఒక ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డును మాత్రమే ఎస్కాట్గా పెట్టి సిఐలు ఎస్ఐలు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే మా హరీష్ రావు గారి మీద మిగతా ప్రజాప్రతినిధుల కార్ల మీద దాడి జరిగింది. అందులో మా యువ నాయకునికి ఒక ఆయనకి కాళ్ళు కూడా విరిగినటువంటి సందర్భం మీకు తెలుసు. ఇటువంటి సందర్భంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పోలీసులు మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా హరీష్ రావు గారు కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు, ఆ గవర్నమెంట్ ఒక భాగం అయితే ఇక్కడ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇదొక టీం. అటు ముఖ్యమంత్రి, సీనియర్ మన నాయకులందరూ గవర్నమెంట్ను ప్రజా పరిపాలన అందిస్తూ ఒక భాగము నడుస్తుంటుంది. ఇటు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే క్యాబినెట్ మినిస్టర్లని, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లని, ఇక్కడ ఉన్న కార్యకర్తలను గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలని కోఆర్డినేషన్, గాంధీ భవన్ ఒక కోఆర్డినేషన్ చేసుకునే ఒక ప్రక్రియలో ఇదొక కాబట్టి ఇది ఒక మంచి, అంటే జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి 4-5 ఏళ్లకు పిసిసి అంటూ మార్పు ఉంటుంది. ఆ మార్పులో ప్రక్రియలో భాగమే మరి కొత్త పిసిసి నియమించడం జరిగింది. నేను కొన్ని సందర్భాల్లో వార్తలు కూడా వినడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా 3 ఏళ్ళు అయిపోయింది, కొత్త పిసిసికి పెట్టండి అని వారు కూడా చెప్పిన సందర్భంలో నేను మీడియాలోనే చూడడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జోడీకరించి, అందరి ఆలోచనలు జోడీకరించి మరి కొత్త పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని నిన్న కేసీ వేణుగోపాల్ గారు ప్రకటించడం జరిగింది. మన అందరు కూడా తెలిసిన విషయమే. జగ్గారెడ్డి పిసిసి కావాలని అనుకోవాలనుకున్న దాంట్లో నా ఆలోచన, నా అభిప్రాయము ఎప్పుడు చేంజ్ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎలాంటి ఆశ ఎలాంటి ఆలోచన ఉన్నా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశము ఈ దేశ రాజకీయాల్లో ఏ పార్టీలో లేని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకే చూడండి, బీసీలలో ఎవరికి పిసిసి కావాలనుకున్నా చెప్పుకునే స్వేచ్ఛ అనేక మంది చెప్పుకున్నారు. ఎస్టీలలో చెప్పుకున్నారు, ఎస్సీలలో చెప్పుకున్నారు, మా రెడ్డిలలో కూడా చెప్పుకున్నారు. కానీ ఏఐసి ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెడ్డి పిసిసి అవకాశం లేదు అని 3-4 నెలల కింద ఒక లైన్ తీసేసుకున్నది పార్టీ అధిష్టానం. అందులో బీసీయా, ఎస్టీయా, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గం అనే చర్చ జరిగింది. అందులో ఇప్పుడు బీసీకి ఇచ్చిర్రు. మళ్ళీ బీసీలలో మళ్ళీ కులాలు చూడకండి, బీసీ అంతే. బీసీ అంటే అందరూ, ఒక కులం కాదు కదా బీసీ అంటే. బీసీలలో అనేక కుల వృత్తులు ఉన్నాయి చాలా. ఇక్కడ దాన్ని విడదీయకండి, బీసీగానే చూడండి.
బీసీలో మళ్ళీ ఈ కులమా ఆ కులమా అనేది మళ్ళీ అది సపరేట్. బీసీగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో మహేష్ గౌడ్కి వచ్చింది. నేనేమంటున్నానంటే మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇయ్యాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళా జగ్గారెడ్డి ఆ చర్చల్లో కూడా ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ఆ చర్చల్లో ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడు, ఆ ఆలోచనలో ఉంటాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.